అలం హర్ష విషాదాభ్యాం శుభాశుభ ఫలోదయే విధాత్ర విహితం యద్యత్ అలంజం సురాసురై. కావున శుభాశుభ కర్మములు లభించగానే హర్షమును, గొప్పగా రాగానే హర్షమును, పొగిడితే హర్షమును, తిడితే శోకమును పొందుట నిరర్థకం. విధానగతిని దేవదానములు ఎవరు కూడా ఉల్లంఘించగలరు. దేవదానములకే అది సాధ్యము కానిటువంటి పని. విధాత రాసినటువంటి మార్గాన్ని గర్భంలో ఉండగానే రాస్తాడు ఆ స్వామి. నీవు ఎవరితో వివాహం జరుగుతుంది, ఎవరికి పుత్రుడు, ఎవరి తల్లిదండ్రులు, ఎవరు మిత్రులు, ఎవరి సఖులు, ఎవరి ఇంత ద్రవ్యం సంపాదిస్తావు, విద్య, ధనము, స్త్రీ, ఇవన్నీ కూడాను మన గర్భవాసంలో రాసుకొని వస్తాం. అయ్యగారి దగ్గర జాతకం దగ్గరికి వచ్చినా, జాతకస్తులు ఏం చేసినా, హోమాలు చేసినా, శాంతులు చేసినా అవి ఆ సమయానికి ఏదో అల్ప ఉపశమనం తప్ప దాన్ని అనుభవించవలసింది. ఆ సమయంలో రప్పించుకున్నా మనకి అనుభవించవలసింది. మానవుడు ఎల్లప్పుడూ సుఖ దుఃఖము చేత అపరిమిత ఉండును. సర్వదా సుఖ దుఃఖాభ్యాం నర ప్రత్యవరుధ్యతే శరీరం పుణ్య పాపాభ్యాం ఉత్పన్నం సుఖ దుఃఖవతు. ఈ మనుష్య శరీరం పాపపుణ్య ఫలంగా ఉత్పన్నమైంది. కేవలం ఒక పుణ్యఫలంగా రాదు, కేవలం ఒక పాపపుణ్య ఫలంగా రాదు. కావున ఆ శరీరము సుఖ దుఃఖమయముగానే ఉండును. ఇలా సుఖము దుఃఖము రెండు ఉంటాయి. మనుషుల ఎత్తనము అంటే ఈ భూమి నుండి ఎవ్వరు కూడా ఎంతటి గొప్పవాడైనా కూడా అంబానీ సంతానం కానీ, అంబానీ దగ్గర నుంచి కానీ, ఇంకెవ్వరు కానీ సుఖము ఈ ప్రపంచంలో జీవించినటువంటి వారు ఎవ్వరు కూడా పూర్తి సుఖంగానే సుఖంగా ఉన్నాను ఎవ్వరు కూడా చెప్పరు. ఆగుర్తు పెట్టుకోండి. సుఖస్యానంతరం దుఃఖం. సుఖ దుఃఖములు కూడా రెండు కలిసే ఉంటాయి పక్క పక్కనే. దుఃఖస్యానంతరం సుఖం, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, ద్వయమేతద్ధి కిందూనాం అలంఘ్యం దిన రాత్రివత్. ఉదయకాలం రాత్రికాల విధంగా అయితే వస్తూ ఉంటుందో సుఖము, సుఖము వెనుక దుఃఖం. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ అజ్మీర్ కళాకారులు విన్నాను అనుకుంటారు. అబ్బా మిరపకాయ బట్టి చాలా ఇష్టంగా తిన్నాం అనుకుంటారు. ఆ తెల్ల పొద్దునే ప్రొద్దున దాని ప్రభావం చూపిస్తుంది. స్వీట్ ప్రభావం చూపిస్తుంది. సుఖానంతరం దుఃఖం, దుఃఖానంతరం సుఖం. పగలు రాత్రి వలె ఈ రెండు కూడా అనివార్యం, తప్పించలేదు. జీవులకు సుఖము నడిన దుఃఖము, దుఃఖం మధ్యలో సుఖము కలిగి ఉండును. సుఖ మధ్యే స్థితం దుఃఖం, దుఃఖ మధ్యే స్థితం సుఖం. సుఖం మధ్యలో దుఃఖము, దుఃఖం మధ్యలో సుఖం. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం ఈ విధంగా ఉంటుంది. కానీ మన యొక్క మనం దాన్ని ఏ విధంగా సృష్టించుకుని అక్కడ ఉన్నది కొద్దిగానే కావచ్చునేమో, మనం దాన్ని కొంత కల్పించుకుంటున్నాము. సుఖం దుఃఖం, దుఃఖం దుఃఖం, దుఃఖం దుఃఖం, దుఃఖం అలా మధ్య కొద్దిగా సుఖం, మళ్ళా దుఃఖం దుఃఖం దుఃఖం, దుఃఖం ఎక్కువ, దుఃఖం ఎక్కువ అయితే అది మన కల్పితాలు కూడా ఉంటాయి కొన్ని. తస్మాత్ ద్వయమన్యోన్య సంయుక్తం ప్రోచ్యతే జలకండవదు. అవి కలిసి ఉంటాయి. ఈ రెండు కూడా సర్వదా నీరు బురద వరకు. ప్రోచ్యతే జలకండవదు. నదిలో బురద ఉంటుంది, నీరు ఉంటుంది. బురద నీరు, బురద లేకుండా నీరు ఉండనే ఉంటుంది. ఆ విధంగా తస్మాత్ ధైర్యేణ విద్వాంస ఇష్టానిష్టోపపత్తిషు న హృష్యంతి న మనుష్ముహ్యంతి సర్వం మాయేతి భావనాత్. కావున విద్వాంసులు అంతయు మాయే అను భావన కలిగి ఇష్టమైనది లేదా అయిష్టమైనదైనా ఏది లభించులను ధైర్యం వహించి హర్షశోధము పొందుదురు. అంటే ఇక్కడ మీరు మనం జాగ్రత్త పెట్టుకోండి. దుఃఖం అనేది కానీ సుఖం అనేటువంటిది కానీ మనస్సుకు సంబంధించినదా లేదా దేహానికి సంబంధించిందా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. మనస్సుకు సంబంధించింది. మనసుకు
సంబంధించింది. అసలు మనస్సు ఉన్నదా? అసలు మనస్సు అనే మాట లేదు. ప్రధాన మనస్సు కూడా కల్పితమే. మనస్సు అనేది లేదు. మనస్సు కనిపిస్తుంది ఎవరికైనా? నా మనస్సు బాగా దుఃఖం. మనస్సు ఎక్కడ కనిపిస్తుంది? మనస్సులో చాలా బాధగా ఉంది. సరే నీ బాధను తీసేస్తాను, నీ మనస్సు ఎక్కడుందో చెప్పు, నీ మనస్సులో చెప్తాను. సాధ్యమవుతుంది ఎవరికైనా? అసలు మనస్సు అనేది లేదు. చంచలం మన కృష్ణ మనస్సు. అసలు మనస్సు ఉంటే కదా. మనస్సును ఆత్మ నుండి అంటే నీరు నుండి, సముద్రము నుండి ఏ విధంగా అయితే అల ఉత్పత్తి అవుతుందో, అల సత్యమా? అల సత్యం. దాంట్లో ఉన్నది, అలలో ఉన్నది నీరే. నీరు సత్యం, అల సత్యము కాదు. అలాగే ఆత్మ నుండి మనస్సు ఉద్భవిస్తుంది, ఉత్పత్తి అవుతుంది. ఆ మనస్సు ఇవన్నీ కూడా కల్పించుకుంటాయి. అహంకారము, చిత్తము, వాడద్వేషులు, విద్వేషులు, సంకల్పాత్మకం మనః. మనస్సు సంకల్పించుకుంటుందట. ఈరోజు నేను ఈ పని చేయి, ఇది చేయాలి అనుకుంటుంది. అంతే. వెంటనే ఇమీడియట్గా బుద్ధి అంటే అదే బుద్ధి స్థాయికి చేరుతుంది. బుద్ధి వేరే ఉండదు. మనస్సు ఒక చోట, బుద్ధి ఒక చోట, చిత్తం ఒక చోట అని ఉండదు. ఆ స్థాయి ఒక స్థాయికి రాగానే, ముందు మనం కార్ డ్రైవ్ చేస్తుంటే ఒకేసారి 100 స్పీడ్కి వెళ్ళాం కదా. 10 స్పీడ్, 20 స్పీడ్, 50 స్పీడ్, ఆ విధంగా ఉంటుంది. ఆ స్పీడ్ బట్టి గేర్ మారుస్తుంటాం, గేర్ చేంజ్ చేస్తుంటాం కదా. అలాగే ఒకటే, కానీ మనస్సు మన సంకల్పం వికల్పం చేస్తుంది. ఏమంటే వెంటనే బుద్ధిగా మారుతుంది. ఆ బుద్ధి ఆలోచనాత్మకం అవుతుంది. ఆలోచనాత్మకం కాగానే చిత్తం, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు అట్లా చేసి విట్నెస్ మెమరీస్ ఆ విధంగా తీసుకుంటుంది. దీంతో సుఖ దుఃఖాలన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి. ఈ మనస్సుని మనము ఆత్మ యందు విలీనం చేసినట్టయితే, ఆత్మను విలీనం చేయడం అంత సులభం కాదు, కానీ ప్రయత్నం అయితే తప్పకుండా. దేని ద్వారా చేయాలి? ఆత్మలో విలీనం ఏ విధంగా చేయాలి? భగవన్నామం ద్వారా చేయాలి. నిజంగా నేను అనుభవంతో చెప్తున్నాను, ఇంటికి చెప్తున్నాను, ఎంతోమంది చెప్తున్నాను, కానీ ఎవరు దాన్ని పాటిస్తున్నారు? పాటిస్తున్నప్పటికీ కూడా మళ్ళా బాధ. నిజంగా పాటిస్తుంటే బాధ అనే మాట ఉండదు. మళ్ళా ఉన్నారు బాగుంది గారు అని అంటారు. ఏం బాధలు అన్నీ మళ్ళీ చెప్తూనే ఉంటారు. మన బాధ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ కూడా ఇది చదివితే అరే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు అవమానపరుస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. భగవన్నామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని మనం ఎప్పుడు నిరంతరం జపం చేస్తూ ఉన్నట్టయితే ఈ దుఃఖం అనే మాట ఎందుకు ఉంటుంది? అసలు దుఃఖం అనే మాట ఉండదు. దుఃఖం అనే మాట మనసుకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు, విషయానికి సంబంధించింది కాదు, దేనికి సంబంధించింది కాదు. కానీ రామనామం చేసినంత మాత్రాన దుఃఖం తొలుగుతుందా అనేటువంటి మాట డౌట్ మీకు వచ్చినప్పుడు ఎందుకు కలుగుతుంది? శబ్దానికి అంత శక్తి ఉన్నదా? ఎందుకు లేదు? నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను, ఒక మాట కోపడ్డాను, తిట్టినాను, నీ మనసు స్పందించిందా లేదా? అంటే శబ్దానికి శక్తి ఉన్నదా లేదా? మిమ్మల్ని పొగిడినాను, ఇది ఉప్పిపోయారు. అబ్బా దామోదరయ్య గారు బాగా చెప్పారు రామాయణం అంటే పొగిడిపోయి. నేనేం పొగిడిపోను, నేనేం చెప్తున్నాను విషయం. కళ్యాణం బాగా ఏం చేయాలని పొగిడితే మనసు స్పందించిందా లేదా? ఆ విధంగానే భగవన్నామానికి నీ యొక్క మనస్సు ఎందుకు స్పందించదు? రామనామంలో ఆ శక్తి ఎందుకు లేదు అనుకుంటారు. అంటే చాలా మంది అనేటువంటి రామ హరినామంతం చేసినంత మాత్రాన మన కష్టాలు తొలగిపోతాయా? ఎందుకు తొలగిపో? కష్టం అనేటువంటిది మనసుకు సంబంధించింది రా బాబు, అక్కడ వ్యవస్థకు సంబంధించింది కాదు. దుఃఖం అనేది మనసు వ్యక్తికి సంబంధించినటువంటి కాదు, మనసుకు సంబంధించినటువంటిది అని చెప్తూ ఉన్నారు. వెళ్ళాలా అంటే నన్ను వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. టైం చూడకు, వచ్చేదే వారానికి సార్ అమ్మా ఒక 10 నిమిషాలు కూర్చో. నేను నా గురించి చెప్పడం, నా గురించి చెప్పేది నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, మీ గురించి చెప్తున్నాను. కావున సర్వదా సుఖ దుఃఖాభ్యాం కొన్ని సందర్భాలు ఉదాహరణ ఇష్యూస్ ఇంపార్టెంట్
ఏదో వివరణగా చెప్తున్నాను అంతే, లేకుంటే సత్యానందం చదువుకుంటూ పోతాను. అదే సర్వదా సుఖ దుఃఖాభ్యాం నర ప్రత్యవరుధ్యతే శరీరం పుణ్య పాపాభ్యాం ఉత్పన్నం సుఖ దుఃఖవత్. సుఖమైన దుఃఖము ఈ యొక్క మనుష్య శరీరం అంతా కూడా పాపపుణ్య ఫలంలో ఉత్పన్నమైనదే కావున ఆ శరీరము సుఖ దుఃఖమేముగానే ఉండు. సుఖమైన దుఃఖము, దుఃఖమును అనుసరించి సుఖము, పగలు వెనుక రాత్రి వలె ఈ రెండు కూడా అనివార్యములు. జీవులకు సుఖముల నడుమ దుఃఖము, దుఃఖమును సుఖమును కలిగి ఉండును. సర్వదా నీరు బురద వలె కలిగి ఉండును అని ఈ విధంగా అన్ని కూడా ఉపదేశం చేశాడు గురుడు. మరి లక్ష్మణుడు కలిసి ఇరువురును ఈ విధంగా సంభాషించుకుంటుండగానే పొద్దున్నే అరుణోదయమైంది. శ్రీరాముడు యథావిధిగా లేచి ఆచరించి ప్రాతకాల కార్యక్రమం నిర్వహించినాడు. పిమ్మట కొడుతో మిత్రమా మా కొడుకు వెంటనే దృఢము నావను తెప్పింపు అని చెప్పను. రాముని మాట విని విషాదరాజు గురుడు స్వయంగా సులక్షణం ఒక దృఢమైన నావను తీసుకుని వచ్చి, స్వామి సీతా లక్ష్మణ సహితులై ఈ నావను అధిరోహించుడు, నేను నా బంధువులతో కూడి స్వయంగా జాగరూకతతో నావను నడుపుదను అని పలికినాడు. అలాగే అని రాముడు ముందుగా శుభలక్ష్మణుడు సీతను నావనెక్కించినాడు. తర్వాత అచ్యుతుడు రాముడు గుహుడి చేతి శ్రమ సహాయముతో స్వయముగా నావను అధిరోహించినాడు. తదుపరి ఆయుధములను పడవలో ఎక్కించి లక్ష్మణుడు కూడా అధిరోహించినాడు. గుహుడు స్వయముగా తన బలముతో నావను నడుపును. నావ గంగానది మధ్యకు చేరుకోగానే జానకి గంగను కూర్చి ఇలా ప్రార్థించినది. గంగా మధ్యే గతాం గంగాం ప్రార్థయామాస జానకి, దేవి గంగే నమస్తుభ్యం నివృత్తా వనవాసతః రామేణ సహితాహం త్వాం లక్ష్మణేన చ పూజయే ఇత్యుక్త్వా పరకూలం తము శనైరుత్తీర్య జగజ్జగ్మతు. ఓ గంగాదేవి నీకు నమస్కారం. వనవాసం నుండి రామ లక్ష్మణ సహితముగా మరలి వచ్చి నిన్ను పూజించదును అని ప్రార్థించినది. పిమ్మట వారు గంగా కావలి యొక్క దిగి మెల్లమెల్లగా నడసాగినారు. అప్పుడు గుహుడు రాముడితో, రాజేంద్ర నేను కూడా నీ వెంట వచ్చదును, నన్ను కూడా అనుమతించుమయ్యా స్వామి అని పలుకగా, లేచో నేను ప్రాణం విడిచదు అని విషాదరాజు మాటలు విని రాముడు అతనితో, నేను 14 ఏళ్ళు దండకారణ్యం గడిపి తిరిగి వచ్చాను, నేను సత్యమే చెబుతున్నాను పలుకుతున్నాను. రాముడి మాట ఏనాడు కూడా భిక్ష కానేరదు సుమా అని పలికి భక్తులకు గుహుడికి ఊరట కలిగించినాడు. మరల ఓదార్చి వీడుకొలకు కలిపి అనంతరం విషాదరాజు గుహుడు అతి కష్టం మీద ఇంటికి వెళ్ళినాడు. తర్వాత వైదేహి లక్ష్మణ సహితుడై రాముడు బయలుదేరినాడు. భరద్వాజుని ఆశ్రమం చేరి వెలుపల నిలబడి అతడు బ్రహ్మచారిని చూచి, ఓ బ్రహ్మచారి, దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వచ్చి ఆశ్రమం వెలుపల నిలిచి ఉన్నాడని మునివర్యుడు తెలుపుము అని చెప్పినాడట. అతడు ఆ మాట విని వెంటనే మునిపాదములపై పడి బడిబడిగా మునిపాదములపై పడి, గురుదేవా శ్రీరాముడు వచ్చి ఆశ్రమం బయట వేచి ఉన్నాడు అని తెలుపగా, యథోచితంగా భరద్వాజ మునులకు ఈ విషయం తెలియజేయమని చెప్పినారు అని తెలుపగా, ఆ మాట విన్న మరుక్షణమే తటారణ నుంచి భరద్వాజ మునీంద్రుడు అర్ఘ్యపాద్య వెళ్ళి అర్ఘ్యపాద్యాలు కొని రాముడి సమీపంలో చేరినాడు. రాముడు చూచి లక్ష్మణుతో సహా యథావిధిగా రాముని పూజించి ఈ విధంగా అంటున్నాడు, ఓ రామ, రాజీవనేత్ర రమ్ము, రఘునందన, నీ పాద రేణువులతో నా పర్ణశాలను పవిత్రం చేయము. ఇట్లని జానకితో సహా కుటీరములకు రాముడిని ఆహ్వానించినాడు. భక్తిపూర్వకంగా మరలా వారిని పూజించి ఉత్తమ సత్కారం చేసును. ఇలా అన్నాడు, రామా, నేడు నీ దర్శన సాంగత్యం వలన నా తపస్సు సఫలమైనది. ఓ రఘునందన, నీ భూత భవిష్యత్ వృత్తాంతం నేను పూర్తిగా నాకు తెలుసును స్వామి. నీవు పరమాత్ముడవు తెలుసును. కార్యసిద్ధుడై మాయా మానుష
వేషమున లీలలు ధరించి చేయుడది వచ్చినబడి నాకు తెలియము. పూర్వకాలమున బ్రహ్మ ఇంద్రుడు ప్రార్థింపగా మీరు ఎందుకు అవతరించురో, మీకు వనవాసం ఎలా విధింపబడనో, ఇక ముందు మీరు ఏమి చేయుదురో అదంతయును మీ ఉపాసన ద్వారా, రామనామాన్ని నేను జపము చేయడం ద్వారా, ఉపాసన ద్వారా లభించినటువంటి జ్ఞాన దృష్టితో నాకు తెలుసు ఇందును. ఓ రఘుశ్రేష్ఠ, ఇంతకన్నా ఎక్కువగా మీతో నేనేం చెప్పగలను? కాకుత్స వంశంలో జన్మించిన నిన్ను ప్రకృతికి అతీతుడమైన సాక్షాత్ ఆ పరమ పురుషోత్తమిగా నేను దర్శించుతూ ఉన్నాను. నేను కృతార్థుడనైన పలికినాడు. అప్పుడు సీతా లక్ష్మణ సమేతుడైన రామచంద్రుడు ఆ మునీంద్రులకు ప్రణామాన్ని అర్చించాడు. సాక్షాత్ రామచంద్రమూర్తియే భరద్వాజ మహాముని ప్రాణాన్ని అర్పించి సాష్టాంగ ప్రణామం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మేము క్షత్రియులందు జన్మించుదుని, అందువలన మీ కృపకు పాత్రులము. ఎట్లు పరస్పరం ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు. నా రోజు ఆ ముని ఆశ్రమందే ఉండిపోయి ఉన్నారట. ప్రాతకాలం మేల్కొని రఘునందనుడు ముని కుమారుడు నిర్మించినటువంటి పడవను అధిరోహించి యమునా నదిని దాటినాయట. మునివరుడు తెలిపిన మార్గమున చిత్రకూట పర్వతం వైపు వెళ్ళినారు. అట్లా వాల్మీకి మహర్షి ఆశ్రమం కలదు. ఆ ముని ఆశ్రమము ఋషి గణముల చేత నిండి ఉన్నది. నానా మృగములతో పక్షులతో కలకలలాడుతూ ఉండను. ఫల పుష్పాలతో పరిపూర్ణమై సర్వదా శోభిస్తూ ఉండను. మహర్షి ఆశ్రయుడై ఉండగా చూచి శ్రీరామచంద్రుడు ఆశ్రమం ప్రవేశించను. సీతాలక్ష్మణ సమేతుడుగా శ్రీరామచంద్రుడు ఆ మునీంద్రులకు ప్రణామం గావించినాడు. వాల్మీకి మహర్షి ప్రణామాలు చేసి, ఇప్పుడు వాల్మీకి కమనీయమైన కమలములతో సమానమైన నేత్రములు గలవారిని, మన్మధుని వలె సుందర రూపము గలవారిని, జటా మకుటములు ధరించిన వారిని, ముల్లోకములను మోహింపజేయు వారిని, లక్ష్మీపతియగు వారిని శ్రీరామచంద్రుని సీతాలక్ష్మణులతో కూడి ఉండగా తిలకించినాడ. వారిని చూడగానే వాల్మీకి దఫారణ లేచి నిల్చుని ఆ నేత్రములు ఆశ్చర్యముతో రెప్పపాటు లేకుండా రెప్పపడకుండా నిల్చుంచిపోయినాడ. ఆ నేత్రములో ఆనందాశ్రులు ఉండిపోయి ఉండను. అందులో వాల్మీకి ఆనంద హర్షపురగా అంకిత గాత్రుడై మేరలేని ఆనందముతో పొంగిపోవుచుండగా పరమానంద స్వరూపుడు శ్రీరామచంద్రుని ఆలింగము చేసుకున్నాడు. అలాగే మిక్కిలి భక్తి భావముతో సకల లోక పూజ్యుడు భగవానుడు శ్రీరాముని అర్ఘ్యపాద్యాలను సాధనముగా పూజించినాడు. ప్రేమతో వారి మధురమైన కందమూల ఫలాలను భుజింపజేయుచు మిక్కిలి వాత్సల్యముతో స్నేహముతో లాలించను. అప్పుడు రఘునందుడు మిగుల వినముడై దోసులొచ్చి వాల్మీకి మహర్షితో పలికినాడు, ఓ మహర్షి, మేము తండ్రి గారి ఆదేశము తలదాల్చి దండకారణ్య వచ్చింది. మీకు సర్వస్వమును తెలిసిన వారే, అందువలన దీనికి కారణం ఏమియో మీకు తెలుపుదుము. ఈ అడవిలో మేము సుఖముగా కొంతకాలం నివసించడానికి ఏదైనా యోగ్యమైన స్థలమును మీరు మాకు తెలియజేయాలని కోరుచున్నాను. మీరు తెలిపిన స్థలమందు నేను సీతతో కలిసి కొంతకాలం గడిపెదను అనే రామచంద్రుడు వెనుకగా మునిశ్రేష్ఠుడు చిరునవ్వుతో, ఓ రామా, మీరే సకల ప్రాణులకు ఏకైక ఉత్తమ నివాస స్థానము, సమస్త జీవులు మీ నివాస గ్రహములు. రఘునందన, ఇట్లు నేను ఈ సర్వసాధారణ నివాస స్థలను గురించి తెలుపుతుంది, కానీ మీరు విశేషంగా సీతతో కలిసి నివసించు స్థలము గురించి అడిగితిరి కనుక, ఓ రామచంద్ర, నేను మీరు నివసించిన నిశ్చితమైన స్థానముల గురించి తెలుపదని వినుము. అది ప్రశాంతుడు, సమదర్శి అయినటువంటి వాడు, సమస్త జీవుల ద్వేషము లేనటువంటి వాడు, అలాగే అరణ్యములు మిమ్ములని భజించేటువంటి వాడు, మీ నామస్మరణ చేసేటువంటి వాడు, నిరంతరం మీ యొక్క నామస్మరణ చేసేటువంటి వాడు అయినటువంటి వాడు. అతని హృదయమే మీరు ప్రశాంతముగా నివసించు స్థలము. ఎవరైతే మిమ్మల్ని భగవంతుడి యొక్క స్థానం ఏదయ్యా అంటే, త్వమేవ శాంతానా సమదృష్టీనాం అద్వేష్ట్రూణాం చ జంతుషు త్వమేవ భజతాం నిత్యం హృదయంతే మందిరం. నివాస స్థానం చూపించమన్నావయ్యా, తప్పక
స్థలమయ్యా, ఎవరు ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఎవరైతే మిమ్మల్ని నిరంతరం భజిస్తూ ఉంటారో, ఎవరి హృదయంలో మీ రూపే ధ్యానం కాబట్టి ఉంటుందో, ఎవరి జిహ్వయందు మీ నామము ఎప్పుడు పలుకుతూ ఉంటుందో, ఎవరి హృదయంలో నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉంటుందో వారికి హృదయమే నీ యొక్క నివాస స్థలము స్వామి. ధర్మాధర్మం రెండింటినీ పరిత్యజించి నిరంతరం ఎవడు మిమ్మల్ని భజిస్తూ ఉన్నాడో ఓ రామా, అతని హృదయ మందిరమున మీరు సీతాసముద్రుడు సుఖము కానుంది. ఎవడు మీ మంత్రమునే అనగా రామ మంత్రమునే జపించును, మిమ్మల్ని సన్నదొచ్చును, అలాగే ద్వంద్వములు లేనివాడై నిస్పృహుడై ఉండును, అతని హృదయం మీ యొక్క సుందర మందిరము. నా మనసే అందాల బృందావనముగా, నాలోని ప్రేమయే యమునా స్రవంతిగా, నా నోము పంటవై నా భాగ్యసీమవై నా కొరకై మలుచుకో, నాలో నిలిచిపో రావయ్య మాధవ రాధమ్మతోడ అంటారు విశ్వనాథ గురుదేవుడు. ఎవరి హృదయము అయోధ్య, ఎవరి హృదయము అయోధ్య అయి ఉంటుంది. అయోధ్య అంటే యుద్ధము లేనటువంటి దాన్ని అయోధ్య, యుద్ధము లేనటువంటి స్థలాన్ని అయోధ్య అంటారు. యుద్ధము అంటే ద్వేషభావము, పరస్పర వైరుధ్య భావము, కల్మషత్వాలు, ఎప్పుడు ఆలోచనలు, తీవ్రమైన ఆలోచనలు, కోపములు, కామము, క్రోధము, లోభము, మోహ మదమాత్సర్యాలు, అనిషేకాలు ఎవరి హృదయమునందు ఉండవో అది అయోధ్య. అక్కడ స్వామి ఉంటాడు. అక్కడ హృదయం యొక్క సుందర మందిరము స్వామి. ఎవరు అహంకార శూన్యులై శాంత స్వభావులై రాగద్వేషరహితులై బంగారమును రాతిని మట్టిని సమానంగా భావింతురో వారి హృదయమే మీకు శుభమైన నివాస గృహం. ఎవడు నీయందే తన మనస్సును బుద్ధిని లగ్నము చేసి సదా సంతుష్టుడై ఉండునో, తన సమస్త కర్మలు నీకే అర్థంతో తన సమస్త కర్మలు యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం, తన కర్మలన్నీ కూడాను ఎవరైతే నీకు అర్థంతురో అతని యొక్క మనస్సే, అతడే నీకు ప్రియుడు, శుభమైనటువంటి ఆవాసం. ఎవరు అప్రియమును పొంది ద్వేషింపరో, ప్రేమను పొంది హర్షింపరో, అంటే అవమానములను పొంది కృంగిపోరో, పొగడతలను పొంది హర్షింపరో, వారు ఈ సమస్త ప్రపంచమున మాయాకల్పితమని నిశ్చయించి కలిగి సదా నీ భజన చేయుదురో అట్టి వారి మనస్సు నిజమైన నీకు నిజమైన గృహము. ఎవరు షడ్వికారములను ఆత్మీయందుగాక శ్రీరమునందు మాత్రమే చూసునో, ఆకలి దప్పులు సుఖ దుఃఖములు భయానందములు మొదలగున ప్రాణము మరియు బుద్ధి యొక్క వికారములు గుర్తించునో, ఎవడు సాంసారిక ధర్మము నుండి స్వయముగా విముక్తులై ఉండునో అతని మనస్సే మీరు ఉండవలసినటువంటి అచ్చమైన ఇల్లు. అంటే ఎవరిలో షడ్వికారములు ఉండవో, ఎవరి ఆత్మీయ షడ్వికారములు ఉండవో, ఆ శరీరం మాత్రమే, అంటే ఈ వికారం అనేది శరీరం మాత్రమే తప్ప ఆత్మకు కాదు అనేటువంటి ఎవరైతే నాకు కాదు అనేటువంటి ఎవరైతే ఎరిగి ఉందో, ఎవరి యొక్క మనస్సు, ఎవరి యొక్క బుద్ధి సర్వదా భగవంతుణ్ణి రాముడు చింతించునో అతను విముక్తుడై ఇటువంటి యొక్క అతని యొక్క మనస్సు, అతని హృదయమే నీకు ఇల్లు. చిద్గరుడు, సత్యస్వరూపుడు, అనంతుడు, అద్వితీయుడవు, నిర్లేపుడవు, సర్వగతుడవు, వరించదగిన వాడు, పరమేశ్వరుడు నిన్ను సమస్త అంతఃకరణములలో చూసును. అలాగే తనలో కాదు, అందరిలోనూ సకల జీవులలోనూ ఆ విధంగానే చూసును. వాడి హృదయమే నీవు హృదయం సీతాసమేతులై నివసిస్తూ ఉంటావు. నిరంతర అభ్యాసం వలన ఎవరి చిత్తము స్థిరత్వం పొంది ఉండునో, నిరంతర అనుష్ఠానం భగవద్ అనుష్ఠానం వలన చిత్తశుద్ధి కలిగి ఉండునో, ఎవడు సర్వదా నీ చరణ సేవలో నిమగ్నుడై
ఎవడైతే నీ యొక్క నామ కీర్తన వలన ఎవరి పాపములు ప్రక్షాళన అగునో వారి హృదయములను సీతా సమేతులకు నీ నివాస గృహమును. రామా, దేని ప్రభావమున నేను బ్రహ్మర్షి పదవిని పొందితునో, దేని వలన నేను బ్రహ్మర్షి పదవిని పొందితునో ఆ నామం యొక్క మహత్వమును గురించి ఎవరైనా ఏ విధముగా ఏమని ఎంతగా వర్ణించగలను? నాకు బ్రహ్మర్షి పదవి వచ్చింది స్వామి, ఎలా వచ్చింది? మీ నామం వలన